పొద్దున్నుంచి చుక్క పాలు కూడా ముట్టలేదు. మన బిడ్డ లాంటిదే ఈ బిడ్డ కూడా ముత్యాలు, మన బిడ్డ లాంటిదే. ఈ పసిబిడ్డకి కాసిన పాలు పట్టించలేవా ముత్యాలు? అయ్యో, ఈ వేళప్పుడు పాలెక్కడి నుంచి వస్తాయండి? మన సావిట్లో పాలిచ్చి గేదెలున్నాయా? పొద్దున్నుంచి పసిబిడ్డ చుక్క పాలైనా తాగలేదు. నువ్వైనా కాస్త పాలు పట్టించలేవా ముత్యాలు? ఇప్పుడే సుందరి తాగింది. అయినా నేనేమైనా కామధేనునా అడిగిన వాళ్ళందరికీ పాలు ఇవ్వడానికి? అలాగంటావే ముత్యాలు, పాపకి తల్లైనా తండ్రి అయినా ఇక నుంచి మనమే కదా. పుట్టిన ఏడాదికే తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకుంది. అయినా ఈ నష్ట జాతకురాలు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయినా అడ్డమైన వాళ్ళకి తల్లి కావడానికి నేనేమి గొడ్రాల్ని కాదు. ఈ బిడ్డ అడ్డమైనది అని మరోసారి నీ నోటి నుంచి వచ్చిందో ఏం చేస్తారేమిటి? నన్ను నా పిల్లల్ని ఏట్లో ముంచుతారా? అలా చేస్తే నీకు నాకు తేడా ఏమిటి ముత్యాలు? నువ్వు తిన్నా అన్నా? అమ్మా, నాకు ఆకలి వేస్తుంది. అక్కడ పెట్టానుగా, అది తించావు. మామ కదా, నువ్వు తినమ్మ, తిన్న మంచి పిల్లలు. అమ్మ, వాసన బాలేదు. ఏం చావులే, అలా చచ్చేదానివి అయితే మా ఇంట్లో ఎందుకు దాపురిస్తావు? తిని తగలడు. ఎందుకమ్మా నన్ను రోజు తిడతావు? అబ్బో, నిన్ను అడిగి నీకు చెప్పి తిట్టాలా? ఈ అన్నం నేను తినను. తినకపోతే పోయి ఎక్కడైనా చావు. కళ్యాణ్ అన్నం తినేసి చదువుకోవడానికి వెళ్ళిపోయిందా? ఆకలిగా లేదంట, తినలేదు. మాట్లాడవా? మాట్లాడను. అంత కోపం వచ్చిందా? అవును, కోపం వచ్చింది. చక్కని తల్లికి చాంగుబళా, తన చక్కెర మూవికి చాంగుబళా, చక్కని తల్లికి చాంగుబళా, బళా బళా బళా. చూడవయ్యా, ప్రకృతిలో ప్రతి చెట్టుకి పుట్టకి లయని నేర్పి తాళజ్ఞానం అందిస్తున్నట్టు లేదు. అలాంటి పిల్లను ఇలా శిరలా వదిలి కూర్చున్నావేమిటయ్యా? చూడు సాంబయ్య, ఆ దీపాన్ని మీరు వెలిగించండి. అది ప్రపంచమంతా ప్రకాశించేటట్లు నేను చేస్తాను. సమయానికి నా కర్తవ్యాన్ని గుర్తు చేశారు. చాలా సంతోషం బాబు. వచ్చావా? రామ్మారా, ఆటలు పాటలు అన్నీ అయిపోయాయా? బిందెడు నీళ్లు తేవడానికి పొద్దుననగా పోయి ఇప్పుడు తగలడ్డావా? నీ ఇష్టం వచ్చినప్పుడు కాలగట్టుకుపోయి కోతి గంతులు వేస్తుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారే? నీ బాబు చేస్తాడా? నీ ముఖానికి ఈ గజ్జ ఒకటి. వాడు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నిన్ను ఏంటి ఆ చూపు? అసలు మీరా? అందరికీ, సమస్త ప్రకృతికి ఆ మహాశక్తే తల్లి. యమ్మ కూడానా? యమ్మవారు నన్ను తిట్టమందా? లేదు తల్లి, నిన్నెవరూ ఏమీ అనకుండా ఉండడానికే అమ్మవారు ఈ నాన్నను నీకిచ్చింది. అమ్మా కళ్యాణి, ఈ నాన్న అంటే నీకు ఇష్టమే కదూ? బోల్డ్ అంత ఇష్టం. నా తల్లి, నా తల్లి, నా బంగారు తల్లి. ఎందుకు అట్లా అడిగా? ఎందుకంటే ఈ నాన్న చెప్పినట్టు వింటావా? ఓ, వింటా. అయితే అమ్మ తిట్టిందని, అన్నయ్య కొట్టాడని ఎప్పుడు ఏడవకూడదే? నాకు ఏడుపు వస్తుందిగా. మరి నాన్న మాట వినవు? వింటాను. అంటే నీకు తెలియకుండానే నీలో నాట్యగల దాగుందన్నమాట. నాట్యం అంటే నాకు ఇష్టం. అందుకే నిన్ను చూసి అమెరికా అత్తయ్య మామయ్య ఎంత మెచ్చుకున్నారని. వాళ్ళెవరు? వాళ్ళెవరంటే ఆ రోజు ఏటు ఒడ్డున నీ నాట్యం చూసి మెచ్చుకున్నారే వాళ్లే. అమెరికాలో ఉద్యోగం చేసి ఇక్కడ స్థిరపడ్డారు. ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు చేయిస్తుంటారు. ఈ శ్రీరామనవమికి నీ నాట్యం కూడా పెట్టిస్తున్నారు.